చెప్తూ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని కూడా చెప్తున్నారు మీరు. మీకు నేను ఆహ్వానం పలుకుతున్నా, ఒక ప్రధానమంత్రిగా కాకుండా మీరు ఇవాళ ఈసారిలో మాట్లాడారు కాబట్టి వచ్చి వాస్తవాలు తెలుసుకొని మీ అధికారులు మీకు సరి అయినటువంటి మీ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ మీద మీకు ఇచ్చే సమాచారం ఏందో నాకు తెలియదు, కానీ మీరు వాస్తవంగా తెలంగాణకు వచ్చి సంవత్సరంన్నర పాలనలో తెలంగాణలో ఇచ్చిన హామీల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టిరో మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి చేయమని కోరుకుంటున్నాను. మీరు అధికారంలోకి 6 నెలల క్రితం వచ్చినటువంటి మహారాష్ట్రలో లాడ్లీ బహన్ స్కీమ్ ద్వారా మీరు వచ్చి ఈరోజు మీ ప్రభుత్వం 10,000 కోట్లు నెలకు అవుతుంది మేము ఇయ్యలేమని చెప్పి చేతులు ఎత్తే ప్రయత్నం చేసిరు మీరు మహారాష్ట్రలో. మరి దాని గురించి మీరు ఆలోచించాలి. మీ పక్క రాష్ట్రంలో మీ 18వ లోక్సభ మీ అలైన్డ్ పార్ట్నర్ టీడీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మరి వాళ్ళు ఎన్ని పథకాలు ఈరోజు కంపేర్ టు తెలంగాణ ఫ్రీ ఉచిత బస్సు మొదలు పెట్టలే. మేము చేసిందంటే సగం కూడా చేయనటువంటి మీ అధికార పక్షం ఏదైతే టీడీపీ పార్టీ ఉందో వాళ్ళ గురించి కూడా మీరు వచ్చి తెలుసుకొని కంపేర్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సాయంత్రం భూభారత్ గతంలో ధరణి పెట్టి ఎంతోమంది భూమి మీద వ్యవసాయం చేస్తున్నా వాళ్ళ పేర్లు రాకుండా ఆ ధరణిలో మాయం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. వాటన్నిటిని సరిదిద్దే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ చేస్తుంది. రాజీవ్ యువ వికాసం నిన్నగాక మొన్న సన్నబియ్యం ఈరోజు వరకు భారతదేశంలో సన్నబియ్యం ఇచ్చి పేదవాళ్ళను కూడా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో దావత్ ఉండే విధంగా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో సుఖంగా సన్నబియ్యం తినాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి విధంగా వాళ్ళు చేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియజేస్తున్నా. వాస్తవాలు తెలియకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అదే పని చేస్తుర్రు, ఇటు బీజేపీ వాళ్ళు అదే పని చేస్తుర్రు. ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి దిగిండు. తెలంగాణ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, ప్రధానమంత్రి అంతటి వాడే ఈరోజు వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతుండంటే ఇది మనకు ఆయన ఇచ్చిన కితాబ్. బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి తెలంగాణ గురించి ఆయన పోయి హర్యానాలో మాట్లాడుతుండంటే మనం వాస్తవంగా పనిచేస్తున్నామన్న భయం మొదలైంది వాళ్లకు. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్న నరేంద్ర మోడీకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుంది, వాళ్ళ ప్రభుత్వాలు అవి కూడా చేయలేకపోతున్న విషయాన్ని ఆయన హర్యానాలో పోయి మన గురించి చెడు ప్రచారం చేసి భారతదేశ ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ పిక్చర్ కనపడుతుంది మనకు. ఒకటి చెప్తున్నాను, మా ప్రభుత్వంలో సంవత్సరంన్నర సమయంలో ఇన్ని పథకాలు ప్రతిరోజు ఏదో ఒక పథకం చేస్తూ ముందుకు పోతున్నాం. ఈవెన్ ఒకటి అందరికంటే పెద్ద ఓబీసీ, నేనే పెద్ద ఓబీసీని అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ బీసీ సెన్సస్ మీద కూడా ఇప్పటి మటుకు స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే జనగణన కాకుండా కులగణనను ఒక శాస్త్రీయబద్ధంగా చేసి క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి ఢిల్లీలో కూడా పోయి ఈరోజు మనం ఢిల్లీ పార్లమెంట్లో కూడా పెట్టాలని ప్రాధేయపడుతున్నాం. మరి మా చిత్తశుద్ధిని గమనించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏంది నరేంద్ర మోడీ గారు? కాబట్టి నేను ఒక్కటే మీకు ఛాలెంజ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు, మీరు ప్రత్యేకంగా ఈ భారతదేశంలో గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంత ఖర్చు పెట్టిర్రో మీరు అఫీషియల్గా చెప్పాల్సిన అవసరం మీకే ఏర్పడదు. ఎందుకంటే మీరు ఈరోజు తప్పుడు ప్రచారం చేసినందుకని తెలియజేస్తున్నాం.